మరణమును జయించిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు వారి గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఆయన గురించి ఆ ప్రవచనం చూడండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరణపు ముళ్ళును యేసు ప్రభువు వారు ఏం చేశాడు? విరిచేశాడు. మరణమును జయించాడు. ఈ లోకములో క్రైస్తవ సమాజము లేకుంటే లోకములో ఉన్న ప్రజలు దేనికి భయపడరు. కొంతమంది ప్రాముఖ్యంగా కొంతమంది ప్రధానంగా అనేక విషయాలకు భయపడరు. ఆస్తుల మీద భయపడరు, ఎవరిని బెదిరించినా భయపడరు, ఎన్నో ఇబ్బందులు పెట్టినా భయపడరు, ఎన్నో సమస్యలకు గురి చేసినా భయపడరు. మరణము అంటే ఏమవుతారో చెప్పాలి. మరణము అంటే భయపడతారు. కానీ యేసు ప్రభువు వారు మరణానికి తాను సిలువకి ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ముందుగానే ప్రవచించాడు. ఇదిగో మనుష్య కుమారుడు పాపిష్టి ప్రజలకు అప్పగించబడే ఆయన సిలువ వేయబడతాడు, ఆయన సమాధిలో పెడతాడు, తిరిగి 3వ దినాన ఆయన లేస్తాడు. హల్లెలూయా. మరణాన్ని గెలిచి లేచిన వాడు ఆయన, మరణపు ముళ్ళును విరిచిన వాడు మన దేవుడు.